ఓరుగల్ అంటే వరంగల్ అంటే ఒక ఉద్వేగం, ఒక ఉప్పెన, ఒక ఉత్తేజం, ఉద్యమానికి ఒక పర్యాయ పదం ఓరుగల్లు. అట్లాంటి ఓరుగల్లులో ఉండే మన పార్టీ శ్రేణుల ఆశీర్వాదంతో ఈ ప్రస్థానాన్ని, ఈ ప్రయాణాన్ని ప్రారంభించమని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు వారు సూచించడం జరిగింది. అనుబంధం ఉన్నది. నవంబర్ 29, 2009 కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ప్రారంభమైన రోజు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. ఆ రోజు కరీంనగర్లో తీగలగుట్టపల్లిలో ఆనాటి అక్కడ ఉత్తర తెలంగాణ భవన్లో గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, మేము కరీంనగర్ నాయకులందరం కలిసి, ఆ రోజు కరీంనగర్ నాయకులే కాదు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నాయకులందరం కలిసి కేసీఆర్ గారితో నవంబర్ 28 రాత్రి మొత్తం మేల్కొని ఎక్కడ కేసీఆర్ గారిని అరెస్టు చేస్తారో, అర్ధరాత్రి వచ్చి ఎక్కడ తీసుకొని పోతారో అని చెప్పి ఇంటి చుట్టూ వేలాది మంది ఉద్యమ సైనికులు, కార్యకర్తలు ఆనాడు పహారా గాయడం జరిగింది. తెల్లారి కేసీఆర్ గారు బయలుదేరి కరీంనగర్ నుండి బయలుదేరి సిద్దిపేట వేదికగా ఆమరణ దీక్షకు సిద్ధపడి బయలుదేరి పోతా ఉంటే కరీంనగర్ దాటంగానే అక్కడ అలగనూరు చౌరస్తాలో వారిని అడ్డుకొని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఆ రోజు వారితో కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు, అదే రకంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు, నాయని నరసింహారెడ్డి గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, ఆరుగురు కూడా వారితో పాటు అరెస్టు కావడం జరిగింది. కేసీఆర్ గారిని అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలిసి వెంటనే వారి వెనకాల మేము ఈటెల రాజేందర్ గారు మేమందరం పరుగున ఆ మానేరు వాగు మీద ఉరుకుకుంటా అలగనూరు బ్రిడ్జ్ కాడికి వచ్చినాం. వచ్చే వరకు అప్పటికే కేసీఆర్ సార్ను పోలీస్ జీబులు ఎక్కించిండ్రు, రాజయ్య యాదవ్ గారిని ఎక్కించేసిండ్రు, నాయన నరసింహారెడ్డి గారిని ఎక్కించినారు, విద్యాసాగర్ రావు గారిని కూడా ఎక్కించినారు. అక్కడ మిగిలింది ఎవరంటే ఇంక అప్పుడే జయశంకర్ సార్ని అప్పుడే ఎక్కియబోతా ఉన్నారు. ఎక్కియబోతుంటే వెంటనే నేను పోయి పట్టుకొని అక్కడ మన చుట్టూ ఉండే కార్యకర్తలందరూ పోలీసులకు మాకు తోపులాట జరిగింది. మొత్తానికి జయశంకర్ సార్ను మమ్మల్ని ఇడిచిపెట్టి కేసీఆర్ గారిని వేసుకొని ఆ జీబు వరంగల్ వైపు బయలుదేరిపోయింది. మేము జయశంకర్ గారు ఒక కారులో ఎక్కి వరంగల్ వైపు మేము కూడా వాహనాలను ఫాలో చేస్తూ బయలుదేరి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ హుజురాబాద్ దగ్గర, ఎల్కతుర్తి దగ్గర ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయినా అవన్నీ దాటుకొని కేయూ చౌరస్తా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కింద మా కేయూ పిల్లలు, కేయూ విద్యార్థులందరూ కేయూ జేఏసీ ఆధ్వర్యంలో ఆనాడు రాస్తారోకో చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారి అరెస్టు నిరసిస్తూ దిగి తమ్ముడు వాసుదేవరెడ్డి, రమేష్ ఇంకా చాలా మంది ఉండే అక్కడ, వాళ్ళతో పాటు మేము కూడా అక్కడనే రాస్తారోకలో కూర్చున్నాం. జయశంకర్ సార్ను పంపించేసినాం, అక్కడనే కూర్చుంటే పోలీసులు వచ్చి అరెస్టు చేసినారు. నిన్ను కరీంనగర్లో అరెస్ట్ చేసినాం, తప్పించుకున్నావు, ఇక్కడ పట్టుకున్నామని చెప్పి పట్టుకొని తీసుకొని పోతా ఉంటే అప్పటికే జయశంకర్ సార్ ముందుకు వెళ్ళిపోయినారు. వారింటికి హన్మకొండ చౌరస్తాలో సార్ ఇల్లుండేది, ఆ ఇంటికి వెళ్ళిపోతే వారి తర్వాత అర్ధగంటకు మమ్మల్ని కూడా తీసుకొని పోతా ఉంటే సరిగ్గా హన్మకొండ చౌరస్తా దగ్గరనే సిగ్నల్ పడ్డది. ఆ సిగ్నల్ పడంగానే నేను, నాతో పాటు ఉన్న పిల్లలందరం కూడా ఆ జీబు నుంచి, ఆ పోలీస్ వాహనం నుంచి దుంకి జయశంకర్ సార్ ఇంట్లో పోయి మేము వారితో కూర్చుంటే గంట లోపలనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి అదే రోజు వరంగల్ సెంట్రల్ జైల్లో, నా జీవితంలో నేను జైల్లో గడిపింది కేవలం ఒకే ఒక్క రోజు, కానీ అది వరంగల్ జిల్లాలోని వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న మాట నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. నాకు బాగా గుర్తున్న సందర్భం అది. ఎందుకంటే నిజంగా ఎన్నో అవార్డులు రావచ్చు, పరిపాలన పరంగా దేశవ్యాప్తంగా కూడా మన ప్రభుత్వానికి ఎన్నో గుర్తింపులు రావచ్చు, కానీ నేను నా జీవితాంతం మర్చిపోలేని అంశం ఏదన్నా ఉంది అంటే వరంగల్ జైల్లో గడిపిన ఆ ఒక్కరోజుకు వాళ్ళు ఇచ్చిన ఆ సర్టిఫికెట్ అన్న మాట మాత్రం నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను.